హలో అండి. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్. అయితే మనము ఏఐబీ 21 గురించి చాలా చాలా మాట్లాడుకున్నాం కదా! సో, ఏఐబీ ఫైనల్ ఆన్సర్‌కి అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన దాంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటి అనంటే 100కి 100% రావాలి అనేది మాత్రం మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక్క క్వెషన్ అంటే ఒక్క క్వెషన్ కానీ, ఒక్క ఆన్సర్ కానీ వాళ్ళు విత్‌డ్రా చేసుకోలేదు. బీసీఐ ఈసారి 100% మార్క్స్‌ని రావాలని చెప్పేసి అన్నీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో, దానికి తగ్గట్టుగా ఎవరికైతే ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 45 మార్క్స్ వచ్చినాయో, ఎవరికైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 40 మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే పాస్ అవుతున్నారు. ఎవరైతే 42, 43 అలా అబ్జెక్షన్స్‌లో క్వెషన్స్ పోతాయి, మేము పాస్ అవుతామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ పెద్ద దెబ్బ పడింది. సో, అబ్జెక్షన్స్‌లో ఒక్క క్వెషన్ కూడా తీయలేదు. 100కి 45% ఓబీసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌కి 40% మార్క్స్ ఖచ్చితంగా రావాలి. సో, ఇప్పుడు ఎవరైతే అలా తక్కువ వచ్చిన మార్క్స్ ఉన్నారో వాళ్ళందరికీ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అండి. ఏఐబీ 22 నెక్స్ట్ 6 మంత్స్‌లో రిలీజ్ అయిపోతుంది. మీరప్పుడు బాగా రాయండి, పాస్ అయిపోతారు. ఇప్పుడున్న ఎక్స్‌పీరియన్స్ మీరు ఏఐబీ 22లో చూపించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏబీ 21లో వాళ్ళు ఎందుకు విత్‌డ్రా చేసుకోలేదు క్వెషన్స్ అనంటే, అది రీజన్ ఏదైనా అయ్యుండొచ్చండి. అబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చుండకపోవచ్చు. ఆర్ బీసీఐ అన్ని కరెక్ట్‌గానే ఉన్నాయని డిక్లేర్ చేసుకొని ఉండొచ్చు. యాక్చువల్లీ క్వెషన్స్ అయితే చాలా వెనక్కి తీసుకోవాల్సినవి ఉన్నాయి. బట్ తీసుకోలేదు. ఆన్సర్స్ మాత్రమే చేంజ్ చేశారు. బట్ అవి కూడా చేంజ్ చేసినవి కూడా ఆల్మోస్ట్ ఒక్క ఆన్సర్ మాత్రమే డిఫరెంట్‌గా ఉంది. వేరేదైతే ఆల్రెడీ దిస్ ఆర్ దట్ అనుకున్నాం కదా! అందులో అది అలాగే ఇచ్చేశారు. సో, మనము ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఫైనల్ ఆన్సర్‌కి వచ్చిందంటే బీసీఐని క్వెషన్ చేయలేము ఇంకా మనం. సో, ప్రిపేర్ అయిపోండి. 45 వచ్చిన వాళ్ళకి అండ్ 40 వచ్చిన వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ అండి. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను 15 క్వెషన్స్, 14 క్వెషన్స్ బ్యాక్ తీసుకుంటారని అనుకుందాం. అట్‌లీస్ట్ 10 క్వెషన్స్ అని బ్యాక్ తీసుకుంటారని అనుకున్నాం. బట్ ఈసారి అలా జరగలేదు. 19, 20తో పోలిస్తే ఈసారి పేపర్ టఫ్‌గానే వచ్చింది. అండ్ ఔట్ ఆఫ్ సిలబస్ క్వెషన్స్ వచ్చాయి అండ్ కాంప్లికేటెడ్ క్వెషన్స్ వచ్చాయి. అయినా కూడా ఈసారి కొంచెం కష్టమైంది. చాలా మంది ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్.